నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సభవరం మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలో కేక్ కట్ చేసి నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన గండి బాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న దూరదృష్టి గల నాయకుడిని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక రైతు బిడ్డగా చదువుకొని తిరుపతిలో ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపబడ్డ నాయకుడిగా ఎదిగాడంటే ఎంత కృషి ఉందో దాని వెనకాల మనం అర్థం చేసుకోవాలి. మన ప్రతివాడు ఆలోచించవచ్చు. రాజకీయాల్లో మనం అందరం కూడా ఏదో ఓ పదవి ఆశిస్తాం, లేదా పార్టీని గౌరవిస్తాం, పార్టీలో చేస్తాం. కానీ అందరికీ కొన్ని అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని పుచ్చుకోవాలి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 83లో పార్టీ జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి పదవి ఇచ్చింది. 78లో, 83 కాదు, 78లో మంత్రి పదవి ఇచ్చి అతను ఒక లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మొట్టమొదటి ఎమ్మెల్యేగానే మంత్రి పదవి ఇచ్చారు. మీరు ఒక అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో ఒకసారి మంత్రి అవ్వాలంటే ముద్దనుడై ఉండాలి. ఓ 10 సార్లు, 5 సార్లు, లేదా 4 సార్లు ఎమ్మెల్యే అయితే కానీ మంత్రి పదవి ఇవ్వరు. అలాంటిది ఆ రోజు ఎన్టీ రామారావు గారి పార్టీ పెడుతున్నారని తెలిసి అతన్ని పార్టీలో తీసుకొని 2-3 సంవత్సరాల తర్వాత ఒక మంత్రి ఇచ్చారు. ఆ మంత్రి పదవితో ఆ రోజు అతను ఒక నాయకుడిగా ఎదిగాడు. కాబట్టి ఎన్టీ రామారావు గారు గుర్తించి ఆ రోజు ఈ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చే బాగుండే ఉద్దేశంతో అతను మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారు తన పిల్లలు పెళ్లి చేసి ఈరోజు ఆ భువనేశ్వరి గారు మీకు తెలుసు, ఆయన కేంద్రవాదుడుగా ఎంత ఆయన రాజకీయ వ్యవస్థలో, ఆయన అభివృద్ధిలో, ఆయన ఊళ్ళల్లో ఎంత పాత్ర పోషించిందో అందరికీ తెలుసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అతని యొక్క కృషి చాలా విషయాల్లో మనకు అర్థమైంది. మంచిగా చెప్పారు. అతను పుట్టింది మరి నారావారిపల్లి అయినప్పటికీ ఇప్పటికి కూడా సంస్కృతి వచ్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆ ఊరు వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ప్రజలకు ఏం కావాలి, అక్కడ ఏం అభివృద్ధి చేయాలి, తన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి ఈవేళ కుట్టాన్ని మన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్ది దాన్ని మోడల్గా తీసుకోమని చెప్పి ఇవాళ మన అందరికీ చెప్పారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అటువంటి నాయకుడిని ఇంకా మనం కాపాడుకోవాలి. 76 సంవత్సరాలు కాదు, అతను 37 సంవత్సరాలు ఎవరికి చెప్పాలి. అతను వయసు అంత యాక్టివ్గా, అంత ఎనర్జీగా మనం చిరాకు పడతాం అతను మాట్లాడినంతసేపు. అటువంటి వ్యక్తిని మన పార్టీ పెద్దలు కానీ మనం కానీ స్మరించుకుంటూ మరి అతను కళకాలను జీవించాలి. ఇలా మన జిల్లాకు సంబంధించి ఎన్నో మంచి ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు. ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో మంచి పనులు జరుగుతాయి. కార్యకర్తలు కూడా కొద్దిగా ఓపికగా ఈ పార్టీ కోసం మన